ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు, ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం, గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనే ఉన్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం, మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం అందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. చాలా గొప్ప సాక్ష్యాలు వింటున్నాం మీ నోటి ద్వారా. ఎంతగానో బలపరచబడుతున్నామండి. దేవుని మాటల ద్వారా మా జీవితాలు మార్చబడుతున్నాయి. ఒకప్పుడు ఉన్నట్టుగా మా జీవితం లేదు. కొత్త కార్యాలను మరి మా జీవితంలో చూస్తున్నామని అనేకమైన సాక్ష్యాలు మరి మీ నోటి ద్వారా మేము వింటున్నప్పుడు ప్రభులో ఎంతగానో ఆనందిస్తున్నాం, ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఉదయకాల సమయంలో, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను, మోషేకి నేను తోడై ఉన్నాను అని దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనకు కూడా మోషేకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నారండి. చూడండి, వారి కన్నుల ఎదుట అనగా మన శత్రుల కన్నుల ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, గొప్ప చేయ మొదలు పెట్టెదను అని. ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయం దిగులు పడుతున్నారో, అయ్యో నా జీవితం ఇంతేనా, అనేక సార్లు అనేక మంది ఎదుట మరి నా జీవితం అంతా చాలా నాశనకరమైన మరి పరిస్థితిలో ఉంది, అనేక నిందలు, అవమానాలు, మరి నేను అనేకుల ఎదుట తలదించుకుంటున్నాను, చాలా వేదన, నిందలు, అవమానాలు పడుతున్నాను అని అనేకమైన సార్లు బాధపడుతూ ఉన్నారా? మరి ఉదయకాల సమయంలో మోషేకు తోడై ఉంటున్నట్లుగా దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. ఇదిగో నీకు కూడా తోడై ఉన్నారు ప్రియ సహోదర సహోదరి. ఆమేన్. వారి ఎదుటనే, వారి కన్నుల ఎదుటనే దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. గొప్ప చేయ మొదలు పెట్టనే ఉన్నారు. నీవు చేతకాని వాడవిరా, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే అని ఎంతమంది అయితే అంటున్నారో వారి ఎదుటనే దేవుడు నిన్ను తలగా నియమించునై ఉన్నారు. ఆమేన్. గొప్ప కార్యాలు మొదలు పెట్టే దేవుడై ఉన్నారు. భయపడకండి, బాధపడకండి. అందరూ అన్నట్లుగా నా జీవితం ఇంతే అని అనుకోకండి. చూడండి, దేవుని బిడ్డలం మనం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో, బలహీనులుగా ఉన్నారు,
దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. ఆమెన్. బిడ్డలు లేక, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వక, ఇలా చాలా విషయాల్లో అందరి ఎదుట కళ్ళ ఎదుట తలదించుకున్నారు కదా. ఇదిగో దేవుడు వారి ఎదుటనే నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెట్టనై ఉన్నారు. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో చక్కగా మాట్లాడావయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకుని ముందుకు సాగుటకు కృప చూపించండి అని దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. భయపడకండి, దిగులు పడకండి, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా అద్భుతంగా మాతో ఉదయకాల సమయంలో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలం పొందుకుంటూ ఉన్నాం ప్రభా. ఎదుకోండి, వారి కన్నుల ఎదుటనే నేను గొప్ప చేయ మొదలు పెట్టదని చక్కగా మాట్లాడి ఉన్నాం. ఎంతమందితో ఉదయకాల సమయంలో ప్రభా నిరాశతో, చాలా ఆటంకాల మధ్య, బలహీనతల మధ్యలో ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి, నడిపించండి, కృప చూపించండి. గొప్పవారవుదురు గాక. మీరు అన్నట్లుగా, మీరు చెప్పినట్లుగా వారి జీవితంలో జరుగును గాక. ఎంతమంది ఎదుట తలదించుకొని చేయరాని తప్పులకు, నిందలకు, అవమానాలకు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో పోరాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. ఈ ఉదయం మీ మాటలు వారి జీవితాలు నెరవేర్చబడును గాక. అలానే ఉదయకాల సమయం ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉండి మంచి ఆరోగ్యం, క్షేమం వారికి కలుగును గాక. గొప్ప స్థితిలో ఉందిరు గాక. ప్రతి బలహీనతలపైన విజయం దయచేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం ఇలానే చక్కగా అందరం కలిసి నడిపించబడదాం. దేవుని మాటలు బలమైనవి. దేవుడు తన ఘనమైన కార్యాలు మన జీవితాలు జరిగించిన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవర్. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1st తారీఖు, జూన్ 1st తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.